The cure for laziness is doing what you're supposed to do even when you don't feel like doing. చెయ్యాలని అనిపించకపోయినా చేయటమే నిజమైన ఆ సోమరితనముకి విరుగుడు. అది నిజంగా మనల్ని దాని నుండి విడిపిస్తుంది. యేసు ప్రభు ఆయనకి సిలువ ఎక్కాలనిపించిందా? ఆయనకి శ్రమ పొందాలని హ్యాపీగా తీసుకుంటాను ప్రభు, తండ్రి ఏదైనా ఇచ్చి నేను చేసేస్తానని చెప్పాడా? ఆ గెత్సేమనే తోటలో ఎంత ఒత్తిడికి గురయ్యాడంటే ఆయన చెమట రక్తముగా మారి ఏడుస్తూ మొరపెడుతూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఆఖరికి ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు మనలాగా ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, ఇట్ ఈస్ సో హార్డ్ ఫర్ మీ, ఇట్ ఈస్ సో టఫ్ ఫర్ మీ, ఇట్ ఈస్ సో టఫ్ ఫర్ మీ. మనం అక్కడనే ఆగిపోతాం కదా చాలాసార్లు. నాకు చేయాలనిపించట్లేదు, ఇది ఎంత నొప్పి, ఇది ఎంత కష్టం, ఇది ఎంత ఒత్తిడి, ఇది ఎంత భారం, ఇది ఎంత వేదన, నాకు చేయాలనిపించట్లేదు. కానీ యేసుప్రభు చెప్పింది ఏంటంటే, అయినను నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే జరిగించుము. దో ఇట్ కాస్ట్ హిమ్ సో మచ్ ఆఫ్ పెయిన్, సో మచ్ ఆఫ్ సఫరింగ్. ఆయన ఫీలింగ్స్ అడిగినట్లయితే ఆయనకి ఏం మాత్రం వెళ్ళాలని లేదు. మన ఫీలింగ్స్ చెప్తే ఇది కష్టంగా ఉంటది, ఇది నీకు నొప్పి కలగజేస్తుంది, ఇది నీకు భారంగా ఉంటది, ఇది నీకు ఇట్లా ఇంత గాయపరుస్తుంది, ఐ ఫీల్ లైక్ దిస్ బట్ నాట్ మై ఫీలింగ్స్, లెట్ యువర్ విల్ బీ డన్. నిజంగా ఎంతమంది అదే మాట చెప్పగలుగుతారు? దట్ ఈస్ ద క్యూర్ ఫర్ లేజినెస్. నీకు చెయ్యాలని అనిపించకపోయినా చేయటమే నిజమైన సోమరితనము నుండి విరుగుడు. దట్ ఈస్ ద రెమెడీ టు కమ్ అవుట్ ఆఫ్ లేజినెస్.